ఎపిసోడ్ 1 తెలియని ప్రపంచానికి ఆరంభం. జే జీవించిన ప్రపంచం మనదిలా ఉండేది కాదు. ఒక పరాయి వ్యక్తికి అది ఒక భయంకరమైన కలలా కనిపించవచ్చు, లేదా ధైర్యమున్నవారికి ఒక అద్భుతంలా అనిపించవచ్చు. ఆకాశం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. పగటిపూట నీలం రంగులోనూ, రాత్రిపూట నలుపులోనూ ఉండేది కాదు. అది ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉండేది. పర్పుల్ మంటలు ఆకాశాన్ని కప్పేస్తూ, ఎరుపు మెరుపులు మేఘాల్లో నర్తిస్తూ, కొన్ని చోట్ల బంగారు పొగుళ్లు మెరుస్తూ ఉండేవి. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు కూడా ఎప్పుడూ నక్షత్రాలు కావు. కొన్నిసార్లు అవి కన్నులు. అవి పెద్దవి, ప్రకాశవంతమైనవి, కదలకుండా చూసే మహాజీవుల కన్నులు పరిమాణాల మధ్య తేలియాడేవి. ఆకాశపు అంచుల్లో నీలం చీలికలు కనిపించేవి. అవి గాయాల్లా తెరుచుకునేవి. అవి మెరుస్తూ వంగుతూ ఉండేవి. వాటి లోపల నీడలు కదలేవి. కొన్నింటికి భవనాల కంటే పెద్ద రెక్కలు, మరికొన్నింటికి లెక్కించలేని కాళ్లు ఉండేవి. కొన్ని పురుగుల్లా, కొన్ని జంతువుల్లా, కొన్ని మానవులకు తెలియని రూపాల్లో ఉండేవి. ఇవి రిఫ్ట్ క్రియేటర్స్, మరో లోకంలోని రాక్షసులు. మానవజాతి కూడా మారిపోయింది. పట్టణాలు ఇప్పుడు బలమైన కోటలుగా మారాయి. గోడలు, ఆయుధాలతో కూడిన గోపురాలు, వేటగాళ్ల దళాలతో రక్షించబడ్డాయి. ఆకాశంలో పెద్ద ఎయిర్షిప్లు గస్తీ కాచేవి. వాటిలో మెరుస్తున్న క్రిస్టల్ ఎనర్జీ గన్స్ ఉండేవి. రోడ్లపై బోర్డులు ఇప్పుడు ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా రాక్షసులపై రక్షణ మంత్రాలు, ఆయుధాలు, చార్మ్లు కూడా అమ్మేవి. పాఠశాలల్లో చరిత్ర పాఠాలు ఇప్పుడు రాజులు యుద్ధాలకే కాదు, వేటగాళ్ళు మరియు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధాల గురించి ఉండేవి. జే ఈ ప్రపంచంలోనే పెరిగాడు. ఆకాశంలో చీలికలు, అప్పుడప్పుడు వినిపించే మాన్స్టర్ అలారాలు, ఇవన్నీ అతనికి సాధారణంగా అనిపించేవి. అతను 17 సంవత్సరాల వయసులో ఉన్నాడు. తన జుట్టు ఎప్పుడూ అల్లకల్లోలంగా, కళ్లలో ఒక లోతైన పదునుతో ఉండేవాడు. ఆ సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి నడుస్తూ వస్తున్నాడు. నగరమంతా నియాన్ లైట్లతో మెరిసిపోతూ, రహదారులపై జనసందోహం. కొంతమంది వేటగాళ్లు రూన్లతో మెరిసే కవచాలు ధరించి వీధల్లో నడుస్తూ ఉండగా ప్రజలు వారిని గౌరవంగా చూస్తున్నారు. కాని జే మాత్రం వారిని చూడలేదు. అతని మనసు ఎక్కడో ఇంకెక్కడో ఉంది, రియా దగ్గర. ఆ రోజు క్లాస్లో కిటికీ పక్కన కూర్చుని రియా తన పుస్తకంలో ఏదో స్కెచ్ వేస్తూ ఉండేది. ఆమె పెన్సిల్ జే కాళ్ల దగ్గరికి గిరగిరా తిరిగి వచ్చి ఆగింది. అతను దానిని తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె ఒక చిరునవ్వు నవ్వి థాంక్యూ అంది. ఆ చిన్న నవ్వే జే హృదయంలో దీపమయ్యింది. నగరంలోని అన్ని నియాన్ లైట్ల కంటే ఆ నవ్వు ఎక్కువగా మెరిసింది. కాని ఆ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు అంతా మారిపోయింది. జే తాతమామలు నగర అంచున ఉండేవారు. మిగతా నగరం టెక్నాలజీతో నిండిపోయినా వారి ఇల్లు మాత్రం పాతదిగా, చెక్కతో నిర్మించబడిన ప్రశాంతమైన ఇల్లు. అమ్మమ్మ ఎప్పటిలాగే తినడానికి సిద్ధంగా టేబుల్ సర్ది ప్రేమతో నవ్వింది. తాత కిటికీ పక్కన కూర్చొని పేపర్ చదువుతున్నట్టు నటించాడు. కాని ఆయన కళ్ళు మాత్రం ఏదో రహస్యాన్ని దాచినట్టు కనిపించాయి. జే చిన్నప్పుడు నుండి తన తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు ఎప్పుడూ నిశ్శబ్దమే. యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పిన మాటలు మాత్రమే వినేవాడు. అతను అంగీకరించాడు. కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది. నేను నిజంగా ఎవరు? ఆ రాత్రి ఆ ప్రశ్నకు సమాధానం వచ్చింది. భూమి ఒక్కసారిగా కంపించింది. గోడలు తడతడలాడాయి. నీళ్ల గ్లాస్ పడిపోయింది. తర్వాత ఒక గర్జన, నేలను కదిలించే పిశాచపు అరుపులాంటి శబ్దం. జే కిటికీ దగ్గరికి పరిగెత్తాడు. ఆకాశంలో ఒక చీలిక నీలి మెరుపులతో మెరుస్తూ, గాలి త్రిమ్మరిల్లుతూ, వెలుగుతో నిండింది. దాని లోపల నుండి ఒక నల్లని గోరు బయటకు వచ్చింది. అది పెద్దది, పదునైనది, అగ్నిలో కరిగిన రాతిలా మెరిసింది. అది బయటకు లాగుకుంటూ వచ్చింది, భయంకరమైన రూపంతో, కళ్లలో ఎర్ర అగ్ని. భూమి కంపించింది. జే వెనక్కి తగ్గాడు. అమ్మమ్మ కిచెన్లో కేకవేసింది. తాత ఒక్కసారిగా లేచాడు. వయసైన మనిషిలా కాదు, యోధుడిలా. అతను కప్పు తొలగించి నేలలో దాచిన ఒక గదిని తెరిచాడు. అందులోంచి వెండికాంతితో మెరిసే ఒక కఠారి తీసుకున్నాడు.
దానిపై రూన్లు ప్రకాశించాయి. జే ఆశ్చర్యపోయాడు. ఇది తన తాత దగ్గర ఉందని ఎప్పుడూ తెలియదు. తాత గట్టిగా అరిచాడు, జే, లోపలే ఉండు. కాని ఆ రాక్షసుడు జేపై దృష్టి పెట్టాడు. ఆ క్షణంలో జే గుండెల్లో వేడి పుట్టింది. శరీరమంతా అగ్నిలా దహనమయ్యే అనుభూతి. అతని చెయ్యిలో వెలుగురేఖ పుట్టింది. మొదట చిన్న చుక్క, తర్వాత కత్తిలా మెరిసే కాంతి. ఇది ఏమిటి అని అతను ఆశ్చర్యంతో చూశాడు. తాత కళ్ళు పెద్దవయ్యాయి. కాని భయం కాదు, గుర్తింపు. అతను మృదువుగా చెప్పాడు, ఇది మొదలైంది. రాక్షసుడు మళ్లీ గర్జించి దాడి చేశాడు. జే భయపడ్డాడు, కాని వెనక్కి కాలేదు. తన చేతిలోని కాంతి కత్తిని ఊపాడు. ఆ కత్తి రాక్షసుని గోరును చీల్చింది. రక్తం నేలపై చిమ్మింది, ఆవిరిలా ఎగిసింది. జే శరీరం కంపించింది. అతను ఏమి చేస్తున్నాడో, ఎందుకు ఇలా జరుగుతోందో తెలియదు. కాని అతని లోపల ఏదో మేల్కొన్నది. తాత అతని పక్కన నిలబడ్డాడు. అతని కంఠం గర్వంతో నిండింది. నువ్వు సాధారణవాడు కావు జే, ఇప్పుడూ కాదు. ఇది నీ రక్తం, నీ విధి. రాక్షసుడు మళ్ళీ గర్జించాడు. జేకు ఇప్పుడు అర్థమయ్యింది. తన సాధారణ జీవితం ముగిసింది. రియా, స్కూల్, ప్రశాంతరాత్రులు ఇవన్నీ గతమయ్యాయి. ఇప్పుడు మొదలయింది అతని అసలు ప్రయాణం. యూత్ హంటర్ యొక్క కథ.